మన ఇంట్లో ఈజీగా చేసే చిన్న చిన్న టిప్స్ మీ పెద్ద కోడలు స్టైల్లో. మీ లైఫ్ ఈజీ చేయడానికైతే ఇంకా చాలా హ్యాక్స్ అయితే రెడీగా ఉన్నాయి. నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పబోయే టిప్ ఏంటంటే, మన దగ్గర పచ్చి మామిడికాయలు ఒకేసారి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు వీటిని 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను, చూడండి. నాకు ఊరి నుంచి అయితే చాలా మామిడికాయలు అయితే పంపించారండి. ఒకేసారి మామిడికాయలు ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా అమ్మమ్మ నాతో ఒకసారి చెప్పిందండి. తను మ్యాంగోస్ని ఒక 1 ఇయర్ పాటు స్టోర్ అయ్యేలాగా మ్యాంగోస్ని అన్నిటినీ కూడా బాగా తురుముకునేది ఉంటుంది కదా, దాంతో తురిమేసుకొని దాంట్లో సాల్ట్ వేసి అయితే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటుందంట. నాకు ఐడియా గుర్తొచ్చి సరే మనం కూడా స్టోర్ చూద్దామని చెప్పేసి అయితే నేను కూడా ట్రై చేస్తున్నాను. మీకు ఈ ఐడియా కనుక యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. వీటిని మనం సాంబార్లోకో చేపల పులుసులోకో ఆర్ ఇంకేదైనా చేసుకోవడానికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో నేను ఎప్పుడు సాంబార్కి పప్పుచారుకి అయితే యూజ్ చేస్తానండి, అండ్ చేపల పులుసుకి కూడా. నాలాగా మీరు కూడా ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు పప్పుచారు చేసినప్పుడు చింతపండు పులుసుతో పాటు సగం ఈ మామిడికాయలను కూడా వేసి చూడండి. అంటే హాఫ్ పోర్షన్ చింతపండు, హాఫ్ పోర్షన్ మామిడికాయ, ఈ పోర్షన్లో కలిపి మీరు పులుపుని యాడ్ చేసినట్లయితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి మ్యాంగోస్ దొరికిన సీజన్లో మనం పులుపు యూస్ చేసే కర్రీస్ ఏవైనా కూడా చింతపండుతో చేసుకుంటాం కదా, అలాంటప్పుడైతే నాకు అనిపిస్తుందండి, అబ్బా మ్యాంగో కూడా ఉండుంటే బాగుండేది కదా అనేసి. అందుకే నాకు అప్పుడు ఈ ఐడియా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఫ్రెష్గా మ్యాంగో కూడా వేసినట్టు ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఈ రెండు కలిపిన టేస్ట్తో వచ్చిన టేస్ట్ ఉత్తి చింతపండుతో అయితే రాదండి, పక్కా. అండ్ దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. మ్యాంగోస్ తీసుకుని బాగా కడిగి ఆరపెట్టుకున్న తర్వాత పీల్ చేసేసుకొని కట్ చేసుకొని 4 ముక్కలు చేసుకుని అందులో కళ్ళుప్పు ఉంటే అది వేసుకుని బాగా కలిపేసుకుని ఇలా ఒక డబ్బాలో వేసుకుని దాన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మరి ఇంత సింపుల్ ప్రాసెస్ని చేయకపోవడం ఎందుకు? సో నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు 1 ఇయర్ పాటు ఇవి డీప్ ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా స్టోర్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మరి నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇలాంటి టిప్స్ మరిన్ని అయితే మీ ముందుకి తీసుకొస్తాము. మీకు ఇంకా ఎలాంటివైనా కావాలి, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చేయాలి అనే డౌట్ ఏమైనా ఉన్నా కూడా మాకు కింద కామెంట్లో చెప్పండి. మీకోసం మేము ఖచ్చితంగా ట్రై చేసి అయితే మా ఛానల్లో పోస్ట్ చేస్తాం.